హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము చికెన్ గిజార్డ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా పావు కేజీ చికెన్ గిజార్డ్స్ తీసేసుకొని వాటర్లో వేసి 2 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ హాఫ్ నిమ్మకాయ రసం వేసేసుకొని వాటర్ వేసి కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడబెట్టేసి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 లవంగాలు, 1 యాలకు, 1 ఇంచు దాల్చిన చెక్క, స్టార్ అనాసు, బిర్యానీ ఆకు, కొంచెము జాపత్రిని వేసేసుకొని ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకొని కలుపుకుంటూ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో వేయించేసుకోవాలి. వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కలుపుకుంటూ మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 2 మీడియం సైజ్ టమాటాలను తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మిక్సీలో వేసి కూడా వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూను మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూను పసుపు వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటూ మనం వేసిన మసాలాలో ఆయిల్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ గ్లాసుడు వాటర్ వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మనం వేసిన టమాటా మెత్తబడేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పైన మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి. 5 నిమిషాలు ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న గిజార్డ్ పీసెస్ వేసేసుకొని సరిపడినంత సాల్ట్ వేసేసి మనం వేసిన పీసెస్ మంచిగా కలిసేటట్టుగా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకొని 15 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వేసిన పీసెస్ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించేసుకోవాలి. మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 5 నుంచి 6 వరకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. మనం పెరుగు వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకని చెప్పేసి స్కిప్ చేయకుండా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందాక 1/2 టీ గ్లాసుడు వాటర్ వేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు కూడా 1/2 టీ గ్లాసుడు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కడాయి పైన మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఆయిల్ పైనకి తేలేంత వరకు ఉడికించుకున్నాక ఫైనల్గా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి పైన మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించేసుకుంటే ఫైనల్గా మనకి చికెన్ గిజార్డ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న కర్రీని వైట్ రైస్, చపాతీ, ఫుల్కా అలాగే బగారా రైస్లోకి కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుంది. మరి కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.